ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ ఈ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. మా గురువు గారికి నమస్కరిస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఇంట్లో చూడండి. ఈ ఇంట్లో ఇక్కడో రూము, ఇక్కడో రూమ్ ఉంది, ఇక్కడో రూమ్, ఇక్కడో రూమ్ ఉంది. ఈ ఉండడంలో ఇది ఉత్తరవాయం లేకొచ్చింది కదా నడక. ఈ రూమ్ది నన్ను పిలిస్తే వీడు నా కాడ డ్రామా నేర్చుకుంటుండే. పిలిస్తే ఈ డోర్ ఇక్కడ పెట్టుకోరా బాగుంటుంది అంటే వీళ్ళ నాయన వెళ్ళిపోయినాడు. ఇక్కడ నైరుతి, ఇది ఇక్కడ దక్షిణాల ఖాళీ స్థలం ఉంది తలకల, ఇది నైరుతి నడకైంది. ఆయన ఏదో అనారోగ్యంతో ఎట్టునో వెళ్ళిపోయినాడు. ఆయన ఒక్కడే కొడుకు. సుఖంగా ఉంటావు, ఇది బాగుండవు లేరంటే రేకులు వేసుకున్నాక బాగానే సంపాదించుకున్నాక నేను సప్లైర్ సామాను పెట్టుకోవాలా, వ్యాపారం పెట్టాలా, అది పెట్టాలా, అంగడి పెట్టాలా, ఇది పెట్టాలా అంటే వద్దు, నా మాట ఇన్నని చెప్పినాను. ఈ ఉత్తరం వరండా వేసి మంచి ఉత్తరం వాళ్ళ వరండా వేసినాడు. ఇది వాళ్ళ వరండా వేసి డబ్బులు బాగా సంపాదించింది. ఇది సంపాదించిన తర్వాత ఊకుని ఏదా వద్దు అంటే కూడా వినకుండా నేను డ్రామా నేర్పేది అక్కడ ఉండగానే ఇట్లా వేయాలని ఇక్కడ వేసినాడు షాపు. వాయువం మూతి వేసినాడు. ఇది షాపు కట్టినాడు ఒక్కసారి, వద్దు అని వినకుండా. అంటే ఎవరో చెప్పినారంటే కట్టొచ్చులే, ఏమవుతుంది దానికి తగలకుండా కట్టొచ్చు, వాయువం బాత్రూంలో కడతలేమో, అది కడతలేమో, ఇది కడతలేమో అన్నారంట. అప్పుడు వాయువం ఎప్పుడైతే ఇది కట్టినాడో ఇక్కడ ఆగ్నేయం పెరిగింది. బాగా ఆలోచన చేయండి అని నన్ను పిలిస్తే వరకు ఎందుకంటే ఎదురు పడుతుంది కదా, ఇబ్బంది పడుతుంది. ఇటు నుంచి ఇట్లా రేకులన్నీ ఇట్లా రేకులన్నీ ఏం చెప్పిన ఏముంది అది ఇదేనే డ్రామా అయిపోయింది. నేనైతే ఊరికి వచ్చిన, మళ్ళీ ఒక 2 ఏళ్ళకు పోయి తలగల అయిపోయి తిన్నాడు ఒక్కసారి. ఏం లేదు సార్ అది ఇదంటే ఎవరు ఇంత పని చేసినారు, కనీసం రేకులు వేసుకుంటే రేకులు వేసుకుని కూడా రూపాయలు లేకుండా ఏం చేయమంటావు నేను అంటాడు. సప్లైర్ సామాను పోయింది, అంగడి పోయింది, గుర్రాలు పోయినాయి, బండ్లు పోయినాయి. ఎప్పుడైతే వాయువం జోలి మూత వేసినాడో సంసారం పిచ్చిలేస్తుంది, మెంటల్ వేస్తుంది. చెప్పేవాళ్ళు కొంచెం ఆలోచన చేసుకొని చెప్పాలా, వద్దు ఇట్లా ఉండడం బాగుండదు, పద్ధతి కాదు అని. దానికేంది అది అదే ఇది ఇదే పెట్టడం ఎత్తు జెండా. ఈ రూమ్లో నాలుగు బాగున్నాడు, మంచిగానే సంపాదించుకున్నాడు, ఏదో ఆ వ్యాపారం చేసి. ఇది షాపు ఇది ఎప్పుడైతే వాయువం మూతేసుకున్నాడో చాప్టర్ క్లోజ్. పనికి రాకుండా ఇప్పటికైనా రేకులు వేసుకోరంటే లేదు. మళ్ళీ ఇంకోటి యాక్సిడెంట్ జరిగి ఉత్తరం మధ్య అయితే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఆకస్మికంగా ఉన్నాం కదా, యాక్సిడెంట్ జరిగి కన్ను పోయినట్టుంది. కన్నుకు దెబ్బ తగిలింది, కన్ను పోయింది అంటున్నారు. నువ్వు ఇప్పుడు బాధపడి ఏం లాభం లేదు. ఎందుకంటే ఇది ఆగ్నేయం పెరిగినట్టు కదా, ఆగ్నేయం పెరిగితే ఓ పార్శ్వం తీసుకుంటుంది, యాక్సిడెంట్ చేపిస్తుంది, అనారోగ్యం చేపిస్తుంది. మనుషులు సిద్ధబద్ధం అయిపోయినారు, ఏం పనికి రాకుండా అయిపోయినారు. చిన్న వయసు వద్దురంటే చెప్తే వినకపోతే కదరా ఎంత పని చేస్తే అని చెప్తే కనీసం డ్రామా నేర్చుకునే గురువునన్న మాట కూడా విలువ ఇవ్వకుండా ఎవరో చెప్పిన దాన్ని బట్టి కట్టేయమాడు. సరే ఉంటా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.